ఒక పచ్చని అటవీ ప్రాంతంలో నీలిరంగు నెమలి కాంచు ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు తొంగి చూసేసరికి కాంచు తన పెంకులను విప్పి నృత్యం చేస్తుంది. ఆ పెంకులు నీలం, ఆకుపచ్చ, బంగారు రంగుల్లో మెరుస్తూ ఉన్నాయని చూసిన కుందేలు, చిలక, జింకలు అందరూ ఆగి చూసేవారు. అందరూ అంటుండేవారు, ఓహ్ కాంచు, నీ పెంకులు అద్భుతం, నువ్వే అందమైన పక్షి. ఈ మాటలు వింటూ వింటూ కాంచు హృదయం గర్వంతో నిండిపోయింది. తనలోనే అనుకుంది, అందమే అన్నీ, నన్ను మించిన వారు ఎవరు లేరు. అదే అటవిలో ఒక చిన్న పిచ్చుక, చిట్టి ఉండేది. చిట్టికి రంగుల పెంకులు లేవు, నృత్యం రాదు. కాని మనసు మంచి, సహాయం చేయాలన్న కోరిక ఎక్కువ. ప్రతి ఉదయం చిట్టి తన గూడు శుభ్రపరుచుకుని ధాన్యం గింజలు తల్లి కోసం తీసుకెళ్లి చిన్న పాటలు పాడేది. ఆ పాటలు విన్న జంతువులందరి ముఖాల్లో నవ్వు పూస్తుంది. ఒక రోజు చిట్టి కాంచు దగ్గరకు వచ్చి అడిగింది, కాంచు అన్నా, నీ నృత్యం చాలా బాగుంటుంది. నువ్వు నాకు నృత్యం నేర్పగలవా? నీ పెంకులు ఎలా ఉన్నాయో చూడు. నువ్వు ఎప్పుడూ నన్ను పోలేవు. వెళ్ళు వెళ్ళు. చిట్టి కాస్త బాధపడింది. పర్వాలేదు అన్నా, నేను ప్రయత్నం ఆపను. తరువాత రోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. బలమైన గాలి, దుమ్మురేపే వర్షం మొదలైంది. జంతువులు అందరూ తమ తమ గూళ్లకు పరుగులు తీశారు. చిట్టి తన గూడు కింద మరిన్ని చిన్న పక్షులకు కూడా చోటు ఇచ్చింది. కాని కాంచు మాత్రం, నా పెంకులకు ఏమీ కాకుండా చూసుకోవాలి అని పెద్ద చెట్టు కింద నిలబడింది. ఎంత ప్రయత్నించినా పొడవైన పెంకులు గాలికి తాళలేక ముల్లుబొమ్మల్లో చిక్కుకుని కాంచు ఆందోళనతో ఏడవడం మొదలుపెట్టింది. చుట్టూ చూస్తే ప్రతి ఒక్కరికీ స్నేహితులు, ఆశ్రయం ఉంది. తనకి ఎవ్వరూ లేరు. ఈ అందం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? నేను ఒంటరిగా ఉన్నాను అని బాధపడింది. ఆ సమయంలో చిట్టి ఎగిరి వచ్చింది. కాంచు అన్నా, త్వరగా రా. మొదటి బండరాయికి కింద పెద్ద గుహ ఉంది. మనకు రక్షణగా ఉంటుంది. కాంచు మొదట వెనకాడింది. కాని వర్షం ఆగకపోవడంతో చిట్టి వెంట వెళ్ళింది. గుహలోకి చేరగానే చిన్న పక్షులు, కుందేళ్లు, ఎలుకలు కూర్చున్నారు. అందరూ కాంచుని ఆప్యాయంగా స్వాగతించారు. చిట్టి కాంచు చలికి రక్షణ కల్పించింది. కాంచు ఆశ్చర్యపడి అడిగింది, చిట్టి, నేను నిన్ను తక్కువగా మాట్లాడినా నువ్వు నన్ను ఎందుకు రక్షించావు? అన్నా, అందం చూసి మనుషులు మెప్పుపడతారు. కాని మంచి మనసు చూసి స్నేహం పెరుగుతుంది. గర్వం మనల్ని దూరం చేస్తుంది. కాంచు తలదించుకుంది. తన గర్వం వల్ల ఎంతమంది దూరమయ్యారో గ్రహించింది. తరువాత ఉదయం సూర్యుడు వెలిగాడు. చెట్ల ఆకులపై వాన చుక్కలు వజ్రాల్లా మెరిశాయి. కాంచు బయటకు వచ్చి తన పెంకులను విప్పింది. అవే రంగు, కాని మనసు కొత్తగా మారింది. అటవీ జంతువులందరినీ కలిసి చెప్పింది, స్నేహితులారా, నేను నా అందం గురించి గర్వపడ్డాను. కాని నిజమైన అందం మనసులో ఉంటుంది. నేటి నుండి నా నృత్యం ఆత్మాభిమానం కోసం కాదు, మీ ముఖాల్లో నవ్వు పుట్టించడానికి. కాంచు చిట్టి దగ్గరకు వెళ్ళి, చిట్టి, నువ్వు నాకు పాడటం నేర్పుతావా? నేను నీకు నృత్యం నేర్పుతాను. మనిద్దరం కలిసి నేర్చుకుందాం. చిట్టి సంతోషంగా నవ్వింది. అవును అన్నా, ఇది నిజమైన స్నేహం. ఈ అంతటా పాటలు, నృత్యం, నవ్వులు, స్నేహం నిండిపోయాయి. నీతి, అందం బాహ్య రూపంలో కాదు, స్వభావంలో ఉంటుంది. గర్వం దూరం చేస్తుంది, మంచితనం దగ్గర చేస్తుంది.